అనగనగా ఒక మంచి సినిమా. సుమంత్ గారు చాలా కాలంగా ఎన్నో సినిమాలు మంచి మంచి సినిమాలు 'మళ్ళీ రావా' లాంటి సినిమాలు, 'గోల్కొండ హై స్కూల్' లాంటి సినిమాలు, మంచి మంచి సినిమాలు చాలా సినిమాలు చేసినప్పటికీ ఆయనకెందుకో సరైన సక్సెస్ అనేది ఎప్పుడూ కూడా రాలేదు. కానీ ఆయన ఎప్పుడూ కూడా మంచి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో మంచి సినిమాతో, మంచి కంటెంట్‌తో, మంచి కథతో పాటు మంచి పెర్ఫార్మన్స్‌ను కూడా ఆయన అందించారు మనకి. ముందుగా ఈ సినిమాలో ఉన్న మంచి విషయాల గురించి చెప్తాను. ఈ సినిమాలో కథ అంటే ప్లాట్ గానీ, కథ గానీ చాలా బావుంది. మంచి కథ. నేను ఇలా ఉంటుంది కథ అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ కథ కూడా మనకి 'ప్రకాష్ రాజ్' గారి 'ధోని' సినిమాలాగా, లేకపోతే 'అమీర్ ఖాన్' గారి 'తారే జమీన్ పర్' లాగా అలాంటి సినిమా ఏమో అనుకున్నాను. కానీ ఇది అలాంటి సినిమా కాదు. ఇది కంప్లీట్‌గా సెకండ్ హాఫ్ నుంచి డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది. కాబట్టి కథ విషయంలో నాకు బాగా నచ్చింది ఈ సినిమా. తర్వాత నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ చందూ రవి. ఈ పేరుని మీరు ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. చందూ రవి. ఈ పేరు చాలా బాగా వినపడుతుంది తెలుగు చిత్ర పరిశ్రమలో. ఎందుకంటే ఎంత మంచి సంగీతం అందించాడంటే ఈ సినిమాకైనా చాలా బాగుంది సంగీతం. పాటలు బాగున్నాయి. మ్యూజిక్ అనేది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది ఎంతలా ఎలివేట్ చేసిందంటే కథని చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించారు చందూ రవి. ఖచ్చితంగా చందూ రవి అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుగుతారాయన. ఇంకా తర్వాత నాకు బాగా నచ్చిన విషయం ఈ సినిమాలో సుమంత్ గారి యొక్క యాక్టింగ్ పెర్ఫార్మన్స్. చాలా అద్భుతంగా నటించారు. ఆ పాత్రలో జీవించారు. వ్యాస్ సార్ అనే ఆ పాత్రకి జీవం పోసారాయన. ఆయన నిజంగా చెప్పాలంటే క్లైమాక్స్ లేదా క్లైమాక్స్ ముందర ప్రీ క్లైమాక్స్‌లో నిజంగా ఎమోషనల్‌గా చాలా బాగా ఆ పాత్రకి న్యాయం చేశారాయన. దానితో పాటు ఈ సినిమాలో కాస్టింగ్ కూడా చాలా బాగా కుదిరింది. అంటే ఫీమేల్ లీడ్ చేసినటువంటి కాజల్ చౌదరి గారు ఆ పాత్రకి నిజంగా అలాగే ఉంటుందేమో ఒక తల్లి యాప్ట్‌గా సెట్ అయిపోయేది ఆవిడ. ఆవిడ ఫస్ట్ హాఫ్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా ఒక ప్రిన్సిపాల్‌గా, ఒక హుందాతనంగా ఉన్న అలాగే సెట్ అయింది. తర్వాత సెకండ్ హాఫ్‌లో అంతే మెచ్యూర్‌గా, అంతే ఎమోషనల్‌గా ఆవిడ బాగా నటించారు. చాలా బాగా నటించారు. కానీ ఎవరైతే ఆ కొడుకు క్యారెక్టర్ చేసినటువంటి ఆ కుర్రాడు ఉన్నాడో అతను యొక్క పెర్ఫార్మన్స్ నాకు నచ్చలేదు. మేబీ నేను బాగా పెద్దవాడిని అయిపోవడం వల్ల అది కొంచెం చిరాకుగా అనిపించిందేమో. కానీ చిన్నతనంలో ఉన్నప్పుడు, అంత భయంలో ఉన్నప్పుడు అలాంటి సిట్యుయేషన్స్‌లో పిల్లలు అలాగే బిహేవ్ చేస్తారేమో. మేబీ నాకది అర్థం కాలేదు గానీ, నాకైతే అది అతని యొక్క పెర్ఫార్మన్స్ నచ్చలేదు. కొంచెం ఇరిటేషన్‌గా అనిపించింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అంతా కూడా అతని డైలాగ్‌తోనే రన్ అవుతుంది. అది నాకు బాగా ఇరిటేటింగ్‌గా అనిపించింది. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న 2 అతిపెద్ద మైనస్‌ల గురించి మాట్లాడుకుందాం. ఒకటి సినిమాటోగ్రఫీ, 2 డైరెక్షన్. సినిమాటోగ్రఫీ అనేది చాలా ఆర్డినరీగా ఉంది. అంటే ఒక విజువల్ గానీ, ఒక ఫ్రేమ్ గానీ ఎక్కడా బాలేదు. అంతా కూడా వెరీ చాలా లో స్టాండర్డ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఉంది. అది ఒక మైనస్ అయితే, ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాకి దర్శకుడు సన్నీ సంజయ్. ఆయన దర్శకత్వ శైలి గానీ, అది గానీ చాలా బోరింగ్‌గా ఉన్నాయి. తద్వారా ఏంటంటే సినిమా ఒక ఫ్లాట్ బోరింగ్‌గా వెళ్ళిందేమో అనిపించింది. ఎందుకంటే ఇంత ఎమోషనల్ స్టోరీ, కథలో ఇంత ఎమోషనల్ ఉంది. సంగీత దర్శకుడు ఇంత అద్భుతమైన మ్యూజిక్‌తో సినిమాని ఎలివేట్ చేస్తున్నాడు. ఆర్టిస్టులు కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. కానీ ఎక్కడో ఏదో ఒక చిన్న లోపం ఉంది. క్లైమాక్స్‌లో గానీ, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌లో గానీ, ఇది బాగా ఫ్లాట్ డైరెక్షన్ కింద అనిపించింది నాకు. కాబట్టి దర్శకత్వంలోనే అసలైన లోపం ఉంది అనిపించింది నాకు ఈ సినిమాలో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక చిన్న పిల్లాడు చదవట్లేదని చెప్పేసి, అతనికి మార్కులు రాలేదని చెప్పేసి అందరూ కూడా ఫెయిల్యూర్ అని అందరూ అరుస్తూ ఉంటారు. ఇది జనరల్‌గా ఎవరు కూడా అంత దారుణంగా అరవరు. ఇది డైరెక్టర్ యొక్క ఇమ్మెచ్యూరిటీ అనిపించింది నాకు. ఇప్పుడు మన ఫ్రెండ్ అయినా లేకపోతే పక్కవాడైనా సరే, ఇప్పుడు ఎవరైనా సార్ జోకేస్తే నవ్వుతారు తప్ప, అతను బాధలో ఉంటే అందరూ చుట్టుపక్కల ఉన్న పిల్లలు చూసి నవ్వరు అతన్ని. ఇది ఎందుకని చెప్పేసి మొత్తం అందరూ పిల్లలు చూసి ఏడిపించేస్తున్నట్టు పెట్టారు. అది డైరెక్టర్ యొక్క క్లియర్ కట్ ఇమ్మెచ్యూరిటీ. అలాగే క్లైమాక్స్‌ని తీసిన విధానం కూడా చాలా ఇమ్మెచ్యూర్‌గా అనిపించింది. ఎందుకంటే అంత చిన్న పిల్లాడితో అతను పెద్ద పెర్ఫార్మర్ కాదు. ఆ డబ్బింగ్ సూట్ అవ్వలేదు. అంత ఎమోషనల్ కోర్‌ని లాగాలనుకున్నప్పుడు మీరు చాలా మంచి ఆర్టిస్ట్‌ని ఎన్నుకోవాలి. ఎన్నుకోకపోతే అది అంతంత మాత్రంగానే వస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత నాకనిపించిన ఒక విషయం ఏంటంటే, చదువు అంటే విజ్ఞానం, ఉద్యోగం కాదు. జై హింద్.